నమస్తే. నేను మిరాసి వేమనారాయణ, కదిరి నియోజకవర్గం టీడీపీ రజక సాధికార కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు. మరి ఈరోజు విషయం ఏమంటే, మన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు మన ఆకాంక్ష ఏదైతే ఉందో రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలా అనే విషయంపై చట్టసభలలో మన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు మన గలం వినిపించి మన యొక్క ఆకాంక్షను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్రంలో ఉన్న రజకుల యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అంతేకాకుండా మన ఎమ్మెల్యే గుంటూరు పశ్చిమ గల్లా మాధవి మేడం గారు, మరి గల్లా మాధవి మేడం గారు కూడా చట్టసభలలో మన ఆకాంక్ష ఏదైతే ఉందో రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని గట్టిగా మాట్లాడిన మన గుంటూరు పశ్చిమ గల్లా మాధవి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అంతేకాకుండా గల్లా మాధవి మేడం గారు రజకుల యొక్క ఆర్థిక, సామాజిక, మానసిక మరియు ఉద్యోగం పట్ల మా రజకులు చాలా వెనుకబడి ఉన్నారు. ఎస్సీ జాబితాలోకి చేరిస్తే వారికి మెరుగైన అవకాశాలు వస్తాయని మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో రజకులకు ప్రతి ఒక్క విషయం పట్ల అవగాహన పెరిగి మన 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 గురించి మన చట్టసభలో మాట్లాడడానికి మన వంతుగా మన వాళ్ళు ఉన్నారా అనే విషయం పైన క్లారిటీ వచ్చి రానున్న రోజుల్లో మన వాళ్ళకంతా మంచి జరుగుతుందని ఆశిస్తూ జై రజక. థ్యాంక్ యూ. గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. విషయం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం గురించి అధ్యక్ష. భారతదేశంలో రిజర్వేషన్ రహిత దేశంగా సర్వకుల అభ్యున్నతితో సర్వతోముఖంగా ఎదగాలన్నది నా ఆకాంక్ష అధ్యక్ష. అయితే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన కొన్ని కులాల అభివృద్ధి కోసం రిజర్వేషన్ ఒక ఊతంగా నిలుస్తున్న క్రమంలో జనాభాలో 6% ఉన్న రజకులకు 2% కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు రావట్లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది అధ్యక్ష. దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు అధ్యక్ష. రజకుల సామాజిక దీన స్థితిని గమనించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారు 1985లోనే కేంద్రానికి రజకులను ఎస్సీ జాబితాలో కలపాలి అని ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ తర్వాత 2018లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంగా ఎంతో కృషి చేయడం జరిగింది అధ్యక్ష. నాటి నుండి నేటి వరకు కూడా రజకుల ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. నేడు నాకు రాజకీయ ఆశీర్వాదాన్నిచ్చి రజక జాతి ముద్దుబిడ్డనైన నాకు మొట్టమొదటిసారి చట్టసభల్లో గలం విప్పే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష.